జూన్ 13, 2025న ఇజ్రాయెల్ ఇరాన్ మీద రైజింగ్ లైన్ అనే పేరుతో ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది. ఇందులో ఇజ్రాయెల్ ఇరాన్ లోని 100 కంటే ఎక్కువ ఏరియాస్ ను టార్గెట్ చేసింది. అందులో న్యూక్లియర్ బేసెస్, మిలిటరీ బేసెస్ అండ్ మిలిటరీ జనరల్స్ ఉండే ఏరియాస్ ఉన్నాయి. ఈ అటాక్ లో 6 నుంచి 9 మంది న్యూక్లియర్ సైంటిస్టులు మరియు 78 కంటే ఎక్కువ సివిలియన్స్ చనిపోయారు. దీని రెస్పాన్స్ లో తనను డిఫెండ్ చేసుకునేందుకు ఇరాన్ కొన్ని వందల డ్రోన్స్ అండ్ మిజైల్స్ ను ఇజ్రాయెల్ మీద లాంచ్ చేసింది. ఈ రెండు ఆపరేషన్లలో డజన్ల కొద్ది మనుషులు చనిపోయారు అండ్ చాలా మంది పౌరులు గాయపడ్డారు. అయితే ఈ రెండు దేశాలు అసలు యుద్ధానికి ఎందుకు దిగాయి? ఇవి ఇలా అటాక్స్ ఎందుకు చేసుకుంటున్నాయి? గైస్, ఇజ్రాయెల్ ఇరాన్ సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ స్టార్ట్ చేస్తుందని నమ్ముతుంది అండ్ ఈ రీజన్ వల్ల ఇజ్రాయెల్ భయపడుతుంది. ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం అండ్ చుట్టూ ఆ దేశానికి శత్రువులు ఉన్నారు. ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే ఇరాన్ దాన్ని ఇజ్రాయెల్ మీద యూస్ చేస్తుందని ఇజ్రాయెల్ లీడర్స్ నమ్ముతున్నారు అండ్ దీంతోనే వాళ్ళు భయపడుతున్నారు. అయితే దీని రెస్పాన్స్ లో ఇరాన్ మేమేమి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం లేదు, మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ శాంతి కోసమే, మేము జస్ట్ రీసెర్చ్ అండ్ మెడికల్ పర్పస్ కోసమే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటుంది. అయితే ఇరాన్ యురేనియం ను 60% వరకు శుద్ధి చేసింది. ఇంత యురేనియం బాంబుల తయారీ కోసం యూస్ చేస్తారు అండ్ ఇరాన్ ఇదంతా సీక్రెట్ గా చేస్తుంది. ఇదే ఇజ్రాయెల్ కు భయం కలిగిస్తుంది. ఇంతకు ముందు ఈ దేశాలు సీక్రెట్ గా యుద్ధాలు చేసేవి, వేరే ప్రాక్సీ గ్రూప్ లకు సపోర్ట్ చేసి సైబర్